guys, welcome to Mr. Cinema Telugu. ఆల్రెడీ స్టోరీ రైటింగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ గురించి డిస్కస్ చేసాం. అదే ఇన్సైటింగ్ ఇన్సిడెంట్. ఆ ఎలిమెంట్ మన తెలుగు మూవీస్లో ఎలా యూజ్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసాం, చూడకపోతే చూసేయండి. ఈరోజు స్టోరీ రైటింగ్లో ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. అదే డ్రమాటిక్ ఐరనీ. డ్రమాటిక్ ఐరనీ అంటే ఆడియన్స్కి తెలిసిన విషయాలు క్యారెక్టర్స్కి తెలియకపోవడం. దీనివల్ల క్యారెక్టర్స్ ఆ నిజాన్ని ఎప్పుడు తెలుసుకుంటారో అని ఆడియన్స్లో ఒక టెన్షన్ బిల్డ్ అయ్యి మూవీలో డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి చూస్తారు. ఈరోజు డ్రమాటిక్ ఐరనీ కాన్సెప్ట్ని మన తెలుగు మూవీస్లో ఎలా యూజ్ చేశారో చూద్దాం. నెంబర్ 1, రంగస్థలం. రంగస్థలంలో కుమార్ బాబు ప్రెసిడెంట్గా పోటీ చేయడం అండ్ ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళి తన అసలు పేరు చెప్పడం, ఇలా ప్రెసిడెంట్ని ఎదిరించే సీన్స్ కుమార్ బాబు లైఫ్ డేంజర్లో ఉందని చిట్టుబాబు కంటే ముందు ఆడియన్స్కి తెలుస్తుంది. తర్వాత వచ్చే సీన్స్ లైక్ చిట్టిబాబు తన అన్న డేంజర్లో ఉన్నాడని రంగమ్మత్త ద్వారా తెలుసుకున్నాక వాళ్ళ అన్నని ఎలా కాపాడుకుంటాడు అని ఒక టెన్షన్ బిల్డ్ చేస్తుంది. దీన్ని డ్రమాటిక్ ఐరనీలో ట్రాజెడీ ఫోర్ షాడోయింగ్ అంటారు. అంటే కుమార్ బాబు డేంజర్లో ఉన్నాడని ఆడియన్స్కి ముందు తెలియడం. ఈ ట్రాజెడీ ఫోర్ షాడోయింగ్ కాన్సెప్ట్ రఘువరన్ బీటెక్లో కూడా చూడొచ్చు. అమ్మకు బాలేదు, ఎక్కడికి వెళ్ళకు అని రఘువరన్ వాళ్ళ నాన్న తనకి చెప్తారు. స్టిల్ రఘువరన్ బయటకు వెళ్తాడు అండ్ వాళ్ళ అమ్మ కాల్స్ కూడా లిఫ్ట్ చేయడు, ముందు రోజు వాళ్ళ అమ్మ కొట్టిందని. సో తను కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం అండ్ వాళ్ళ నాన్న అమ్మకి బాలేదు ఇంట్లో ఉండు అని చెప్పిన మాటలు ఆడియన్స్కి హింట్ ఇస్తాయి వాళ్ళ అమ్మకి ఏదో జరగబోతుంది అని. ఇలా చాలా మూవీస్లో ఈ ట్రాజిక్ ఫోర్ షాడోయింగ్ కాన్సెప్ట్ యూజ్ చేశారు. నెంబర్ 2, దృశ్యం. దృశ్యంలో రాంబాబు పోలీస్ ఆఫీసర్ కొడుకు డెడ్ బాడీని హైడ్ చేస్తాడు. ఎక్కడ పెడతాడో చివరి వరకు ఎవరికీ తెలియదు, ఇంక్లూడింగ్ ఆడియన్స్. కానీ తన కొడుకు చనిపోయాడని అండ్ ఆ డెడ్ బాడీని రాంబాబు హైడ్ చేశారన్న ఇన్ఫర్మేషన్ రాంబాబు ఫ్యామిలీకి అండ్ ఆడియన్స్కి తప్ప ఎవరికీ తెలీదు. పోలీస్ నిజాన్ని కనుక్కుంటారా లేదా, రాంబాబు ఫ్యామిలీ దొరికిపోతుందా అన్న టెన్షన్ డైరెక్టర్ ఆడియన్స్లో క్రియేట్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ డ్రమాటిక్ ఐరనీని సిచ్యువేషనల్ డ్రమాటిక్ ఐరనీ అని అంటారు. నంబర్ 3, అతడు. నందుని పోలీసులు పట్టుకునే ప్రయత్నంలో అనుకోకుండా పార్థు చనిపోతాడు. పార్థు ప్లేస్లోకి నందు వస్తాడు. నందు పార్థు కాదు అని ఆడియన్స్కి ముందే తెలుసు, కానీ పార్థు ఫ్యామిలీలో ఎవరికీ తెలియదు. నందుకి పార్థు తన వల్లే చనిపోయాడన్న గిల్ట్ అండ్ పార్థు ఫ్యామిలీతో బాగా కలిసిపోవడం అండ్ వాళ్ళని మోసం చేస్తున్న గిల్ట్ తనలో కలగడం, ప్లస్ ప్యారలల్గా నందుని పట్టుకోవడానికి పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ నందు ఎవరో వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిపోతుందేమో అన్న టెన్షన్ అండ్ తెలిస్తే ఏమవుతుంది అన్న సస్పెన్స్ మనల్ని ఆడియన్స్గా బాగా ఎంగేజ్ చేస్తాయి. ఈ టైప్ ఆఫ్ డ్రమాటిక్ ఐరనీని మిస్టేకన్ ఐడెంటిటీ ఐరనీ అని అంటారు. నంబర్ 4, అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది మూవీలో స్టార్టింగ్లోనే గౌతమ్ వాళ్ళ తాతయ్య గౌతమ్ దగ్గర ప్రామిస్ చేయించుకుంటాడు తన కూతుర్ని తీసుకుని రమ్మని. సో ఆడియన్స్కి గౌతమ్ ఎవరో స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది. కానీ గౌతమ్ వాళ్ళ అత్తయ్య ఫ్యామిలీకి గౌతమ్ ఎవరో తెలియదు. తను నిజంగానే డ్రైవర్ అనుకుంటారు. గౌతమ్ రియల్ ఐడెంటిటీ తెలిస్తే వాళ్ళ అత్త రియాక్షన్ ఏంటి, గౌతమ్ తన అత్తని కన్విన్స్ చేసి వాళ్ళ తాత దగ్గరికి తీసుకెళ్తాడా లేదా అని ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఆడియన్స్ని ఎంగేజ్ చేశారు. ఈ టైప్ ఆఫ్ డ్రమాటిక్ ఐరనీ కాన్సెప్ట్ని డిస్గైజ్డ్ ఇంటెన్షన్స్ ఐరనీ అంటారు. నెంబర్ 5, ఈగ. నానియే ఈగలా పుట్టాడని ఆడియన్స్కి ముందే తెలుసు, కానీ తను ఎంతగానో ప్రేమించిన బిందుకి ఈగ రూపంలో ఉన్న నాని తను మళ్ళీ పుట్టాడని, సుదీపే తనను చంపాడని ఎలా చెప్తాడు, సుదీప్కి ఈగలో ఉన్నది నాని అని ఎలా తెలుస్తుంది, ఇవన్నీ ఆడియన్స్ని నెక్స్ట్ ఏం జరగబోతుందనే టెన్షన్కి గురి చేస్తాయి. ఈ టైప్ ఆఫ్ డ్రమాటిక్ ఐరనీని రీఇన్కార్నేషన్ రివెంజ్ అనొచ్చు, లేదా జస్ట్ డ్రమాటిక్ ఐరనీ అని కూడా అనొచ్చు. నంబర్ 6, RRR. ఈ డ్రమాటిక్ ఐరనీని RRRలో కూడా బ్రిలియంట్గా యూజ్ చేశారు రాజమౌళి గారు. రామ్ పోలీస్ ఆఫీసర్ తను భీమ్ని పట్టుకోవటానికే ట్రై చేస్తుంటాడు, కానీ భీమ్కి ఆ విషయం తెలియదు. రామ్ గురించి భీమ్కి, భీమ్ గురించి రామ్కి తెలిస్తే వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏమవుతుంది, ఆ కాన్ఫ్లిక్ట్ని డైరెక్టర్ ఎలా రిజాల్వ్ చేశారు అని ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేసేలా చేశారు. ఈ టైప్ ఆఫ్ డ్రమాటిక్ ఐరనీని కూడా సిచ్యువేషనల్ డ్రమాటిక్ ఐరనీ అని అంటారు. సో ఇలా డ్రమాటిక్ ఐరనీ కాన్సెప్ట్ని స్టోరీ రైటింగ్లో ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి ఎన్నో వేస్లో యూజ్ చేస్తారు. ఇప్పటి వరకు మనం చూసినవి జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ మాత్రమే. మాయాబజార్ లాంటి క్లాసిక్ ఫిల్మ్స్ దగ్గర నుంచి RRR వరకు ఎన్నో ఫిలిమ్స్లో ఈ డ్రమాటిక్ ఐరనీ కాన్సెప్ట్ని ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి, నెక్స్ట్ ఆ క్యారెక్టర్స్ మధ్య ఏం జరుగుతుందన్న టెన్షన్ బిల్డ్ చేయడానికి యూజ్ చేశారు. ఈ డ్రమాటిక్ ఐరనీ ఎలిమెంట్ని మీరు ఏ మూవీలో అబ్జర్వ్ చేశారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జై హింద్.